బడ్జెట్ కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం తెలంగాణను చిన్నచూపు చూసిందన్నారు కమ్యూనిస్టు నేతలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ దగ్గర నిరసన చేపట్టారు. ముఖ్యంగా కరీంనగర్కు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కరీంనగర్ నుంచి బీజేపీ ఎంపీగా ఎన్నికైన బండి సంజయ్ నిధులు తెస్తారా లేదా రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. బడ్జెట్ను సవరించాలని డిమాండ్ చేశారు కమ్యూనిస్టు నేతలు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి, ఇతర వామపక్ష నేతలు పాల్గొన్నారు. వ్యవసాయ రంగానికి కూడా నిధులు కోత విధించారు, ఎరువుల సబ్సిడీలో కోత విధించారు. అట్లాగే యువకులకు ఇలా పెద్ద ఎత్తున యువత నిరాశ నిస్పృహలో ఉంది. యువకులకు పరిశ్రమల్లో కానీ ఉద్యోగ అవకాశాల బడ్జెట్లో ఈ బడ్జెట్లో ఎలాంటి చూపటి పరిస్థితి ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం పైన కూడా పూర్తిగా సవత్తల్లి ప్రేమ చూపిస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం దమన్ నీతిని ఎక్కడికెక్కడ ఎండగట్టాలని చెప్పేసి, అట్లాగే ఇక్కడ బండి సంజయ్ ఇక్కడ కేంద్ర మంత్రిగా ఉన్నాడు, కరీంనగర్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ కరీంనగర్లో ట్రిపుల్ కానీ ఐఐఎం కానీ అట్లాగే కొత్తపల్లి మనోహరాబాద్ కానీ కరీంనగర్ టు కాజీపేట రైల్వే లైన్లకు నిధులు తీసుకురావడంలో పూర్తిగా వైఫల్యం చెందాడు. నిధులు తీసుకొస్తాడా, రాజీనామా చేస్తాడా అని చెప్పేసి